హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ఈరోజు మనకు 24th జూన్ 2026న మనకు థర్డ్ షిఫ్ట్న జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది. సో ఆ ఎగ్జామ్లో మనకు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఎగ్జామినర్ మార్నింగ్ షిఫ్ట్ నా ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ జరిగింది. సో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతాను. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేయని ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వస్తే అక్కడ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ మీకు గుర్తున్న క్వశ్చన్స్ కమెంట్ బాక్స్లో కూడా మీరు టైప్ చేయొచ్చు, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకోవచ్చు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఫస్ట్ మనకు ఎక్కడ టెస్ట్ ఫైర్ చేశారు, ఏ స్టేట్లో అని చెప్పి ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. సో చందీపూర్, ఒడిస్సా అనేది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అండ్ వరల్డ్ బ్రెయిలీ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో January 4th అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ పర్సన్ ఇన్ బీహార్ టు ఒఫీషియల్లీ సెల్ఫ్ ఎన్యూమరేట్ వాస్ సామ్రాట్ చౌదరి గారు, బీహార్ సీఎం, ఓకేనా. సో సెకండ్ అశోక అని ఎవరిని పిలుస్తారు? ఎంపరర్ కనిష్క అనేది కరెక్ట్ ఆన్సర్. కరెంట్ సీజేఐ ఎవరు? సూర్యకాంత్ గారు, ఓకేనా. అండ్ దాని తర్వాత బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఈ విధంగా మనకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఇంగ్లీష్లో. సో బుక్ అనేది కామన్ నౌన్, సో దానికి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాడ్ ఆఫ్ అంటే ఏంటి? సో టు అన్ఇంటెన్షనల్లీ ఫాల్ అస్లీప్ అనేది కరెక్ట్ ఆన్సర్. గాంధీజీకి సంబంధించి ఒక అవార్డు బ్రిటిష్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో దాని నేమ్, అవార్డు నేమ్ వచ్చేసి కైసరే హింద్. ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ మనం ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ద స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఏది అని అడిగారు? స్కిన్. హ్యూమన్ బాడీలో రిప్స్ గురించి అడిగారు. 24 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఓపెన్ చేశారు? సో కోల్కతా అనేది కరెక్ట్ ఆన్సర్, వెస్ట్ బెంగాల్లో. 8th పే కమిషన్ ఫార్మ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఈస్ చైర్డ్ బై మనకు జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ గారి ద్వారా మనకు 8th పే కమిషన్ చైర్ చేయడం జరిగింది, ఓకేనా. అండ్ దాని తర్వాత స్టడీ ఆఫ్ ఏన్షియంట్ సొసైటీ, సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆర్చియాలజీ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ హర్యాంక డైనాసిటీ ఫౌండర్ ఎవరు అని ఈ విధంగా క్వశ్చన్ రావడం జరిగింది. బింబిసార్ అనేది కరెక్ట్ ఆన్సర్. స్పెల్లింగ్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆర్కియాలజీకి సంబంధించి మనకు స్టడీ గురించి అడిగారు. సో ఇక్కడ డైరెక్ట్గా స్పెల్లింగ్ అడిగారు. సో డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పెట్టుంటే మీరు 2 మార్క్స్ వచ్చుంటాయి. అండ్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఏది అని అడిగారు. సో AB నెగిటివ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో చంద్రగుప్త మౌర్య టైంలో మనకు మెగస్తనీస్ విజిట్ చేయడం జరిగింది ఇండియా. అండ్ అథర్వ వేద అన్నది వేదత్రయి సంబంధించింది కాదు, ఓకేనా. సో 18th క్వశ్చన్ అది. అండ్ మధ్యప్రదేశ్ అనేది హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ మన ఇండియాలో ఉంది, ఆ స్టేట్. అండ్ తర్వాత మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇన్ ద సన్. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. హైడ్రోజన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇవి మొత్తంగా 20 క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకు ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1526 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఒక 20 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో లెవెల్ చూసుకున్నట్టయితే ఓవరాల్ లెవెల్ జీకే ఇంగ్లీష్ సో కొంచెం మోడరేట్గా అయితే వస్తున్నాయి క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా దీన్ని బట్టి చూస్తే కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గొచ్చు. లాస్ట్ ఇయర్కి చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇంగ్లీష్ లెవెల్ కూడా చాలా మోడరేట్గా వస్తుంది అని చెప్తున్నారు. కాంప్రిహెన్షన్ అనేది రావట్లేదు. సో ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, ఇడియం ఫ్రేజెస్, యాంటోనిమ్స్, సినోనిమ్స్. సో ఇక్కడ కాంప్రిహెన్షన్ అయితే మనకు రాలేదు ఈరోజు, ఓకేనా. సో ఇది మనకు మొత్తంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే సో రెడ్ ఫోర్ట్ ఎవరు బిల్డ్ చేశారు? ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. షాజహాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. గోల్కొండ ఫోర్ట్కి సంబంధించి క్వశ్చన్ రావడం జరిగింది. సో మనకు ఆప్షన్స్లో ఏ ఆన్సర్ ఉందో మనకు తెలియదు. సో కాకతీయ రూలర్సా, కుతుబ్ షాహీ రూలర్సా? సో ఒకసారి చూసుకొని పెట్టాలి మీరు. సో FIFA 2026 హోస్ట్ అడిగారు. సో మొత్తంగా 3 మనకు కెనడా అండ్ హోస్ట్ సిటీస్ కంట్రీస్ కెనడా, మెక్సికో అండ్ US. అండ్ దాని తర్వాత విన్నర్ ఆఫ్ క్రికెట్ వరల్డ్ కప్ అండర్-19. సో ఇండియా అనేది విన్ అయింది. అండ్ విన్నర్ ఆఫ్ క్రికెట్ WTC 2025 సౌత్ ఆఫ్రికా, ఓకేనా. లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ సో బృహద్రథ, ఓకేనా. దాని తర్వాత ఒలింపిక్స్లో రింగ్స్ గురించి అడిగారు. 5 రింగ్స్ ఉంటాయి.
అండ్ దాని తర్వాత యూపీఎస్సీ చైర్మన్ని ఎవరు నియమిస్తారు? సో ప్రెసిడెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. యుఎన్ఓ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో October 24, 1945. క్విట్ ఇండియా మూమెంట్ ఇయర్ అడిగారు, 1942. అండ్ సెంట్రల్ హల్దీ బోర్డ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ? సో ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. సో నిజామాబాద్ అనేది కరెక్ట్ ఆన్సర్. లార్జెస్ట్ పోర్ట్ ఏరియా ముంబై పోర్ట్. అండ్ దాని తర్వాత స్పైస్ గార్డెన్ ఇన్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? కేరళ. 100 రూపీ కాయిన్ వాజ్ లాంచ్ రీసెంట్లీ ఫర్ విచ్ ఫేమస్ సెలబ్రిటీ? సో డాక్టర్ భూపెన్ హజారికా గారు. సో ఇది మొత్తంగా కరెక్ట్ ఆన్సర్స్. ఎగ్జామినర్లో జరిగిన క్వశ్చన్స్ ఇవి 13 క్వశ్చన్స్. పైన డిస్కస్ చేసింది 20 క్వశ్చన్స్ జూనియర్ అసిస్టెంట్లో అడగడం జరిగింది. ఓకేనా? సో లాస్ట్ 13 క్వశ్చన్స్ ఎగ్జామినర్, అండ్ ఇక్కడ 20 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసింది. 21 కూడా ఇంకోటి మన ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు. సో 1526 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు కంప్లీట్గా ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్ లెవెల్ చూసుకున్నట్టయితే మోడరేట్, అండ్ కట్ ఆఫ్ ఒక 10 మార్క్స్ వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసినట్టయితే. ఓకేనా? అరౌండ్ 80 వరకు పోవచ్చు కట్ ఆఫ్. 70 to 80 మధ్య కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. ఇంకా ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, లేదా మీరు కమెంట్ అన్న చేయండి కింద కమెంట్ బాక్స్లో. సో ఫర్దర్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.